గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు మండే మన మార్కెట్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 26,068లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 26,122లో ఓపెన్ జరిగింది. హైలో ఓపెన్ అయింది. హై చూసినట్లయితే మనకు ఈ 26,040 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 26,400 పీఈను మరియు ఈ 25,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 26,400 యాడ్ చేసి చూద్దాం. చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. క్లోజింగ్ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ అనేది మెయిన్ పీ ఇది. ఈ 915 క్యాండిల్ని బ్రేక్ అవ్వట్లేదు. ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంట్ ఇక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ మనకి ఇది ఇంతవరకు డౌన్ అయింది. ఓకేనా. ఇది ఎందుకు డౌన్ అయింది ఒకసారి చూసినట్లయితే ఒకసారి మనం సీని గమనించినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈరోజు హైలో ఏర్పడింది. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత మార్కెట్ అనేది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరకు రావడం జరిగింది. ఎప్పుడైనా సరే మన మార్కెట్ హైలో ఏర్పడినప్పుడు మనం ఎంబడే ఇక్కడ మనం బై చేసుకోకూడదు. ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో ఇది మళ్ళీ మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు. అంటే మనం చూసాం కదా ఇంతకుముందు, లేదా మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు. ఇది 15 క్యాండిల్ దగ్గరికి వెళ్తుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు ఇంత కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. కింది రావడం వల్ల మళ్ళీ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే. ఇప్పుడు మనం పీని గమనిద్దాం. అందువల్ల మనకి ఇది మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి రావడం వల్ల దీని హైకి వెళ్ళింది. ఎప్పుడైతే దాని లోన్ టచ్ చేసిందో, దాని 15 క్యాండిల్ అయితే టచ్ చేసిందో, ఆ తర్వాత మళ్ళీ ఇది మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఈ విధంగా కిందికి వెళ్తుంది. ఇక్కడ మనకు ఒక యూ షేప్ అనేది ఇక్కడ మనకు ఏర్పడింది. మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది మనకు మొదటగా ఏర్పడిన యూ షేప్ ఇది. ఓకేనా. ఇది పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఎందుకనంటే మనకు మొదటగా ఏర్పడిన ఎప్పుడైతే ఈ యూ షేప్ అనేది మనం బై చేసుకున్నామో అప్పుడు ఇది మన టార్గెట్ అనేది ఇంతవరకు ఉంటుంది. కానీ దీన్ని మించి పైకి వెళ్ళిందంటే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. మెయిన్ పీ ఇది. ఇక్కడ దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఒక్కసారి చూసినట్లయితే దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని మనం టార్గెట్ అనేది ఇంతవరకు పెట్టుకోవచ్చు. ఇది మన టార్గెట్, లేదా ఇదని కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే ఇది మార్కెట్ అనేది ఇంతవరకు వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు వెళ్ళి ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ మనకు బాడీ ఫామ్ చేసుకుంటూ ఎప్పుడైతే మళ్ళీ ఇది ట్రిగర్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇంతవరకు వెళ్ళింది. ఓకేనా. ఇంతవరకు వెళ్ళింది మనకు మార్కెట్ అనేది. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ మొదటిసారిగా మనకు కిందికి వచ్చినప్పుడు ఇక్కడ యూ షేప్ తీసుకున్నప్పుడు, ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఈ విధంగా ఉండే మూమెంట్ ఉందని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా నిన్న కూడా మనకు ఇక్కడ ఈ విధంగా మూమెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు మొదటిసారిగా ఏర్పడిన ఇది మనకు డౌన్ ఇది. ఆ తర్వాత సెకండ్ సారి మళ్ళీ మనకి ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత దీని హై దాకా వెళ్ళింది. అంటే మనం ఈ మొదటి దానికి ఎప్పుడైనా సరే మనం విలువ ఇవ్వవలసింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం సిని గమనిద్దాం. ఇక్కడ సి చూసినట్లయితే దీంట్లో కూడా మనకి ఏర్పడింది. ఇది మనకు ఈ విధంగా ఇది పైనుంచి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మూమెంట్ తీసుకుంది. ఇక్కడ నుండి మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎందుకంటే ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది కాబట్టి ఇక్కడ బై చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇది ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇది బ్రేక్ చేయకుండా ఇది ఈ విధంగా కింద రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ కూడా మనకు కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మనకు 15 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకున్నా కూడా ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా డ్రాప్ అయిందో ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది.
రెసిస్టెన్స్గా మారి ఇది డైరెక్ట్ ఇది కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఒకసారి మనం మెయిన్ నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఏర్పడిందో దాని కింది నుంచి లేదా దాని బాడీ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా మళ్ళీ ఇది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఇక్కడ ఇది గుర్తించినట్లయితే ఇది ఈ 915 క్యాండిల్ మీద ఎటువంటి క్యాండిల్ ఏర్పడలేదు. మళ్ళీ మనకు డౌన్ అయినా కూడా దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కింది బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళినా కూడా చూసినట్లయితే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది బాడీ నుంచి మనకు బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ బ్రేక్ ఏంటంటే డైరెక్ట్ అది మనకు ఈ కింది దాకా వస్తుందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా. ఇక్కడ కూడా మనకు కన్సలేషన్ అయింది. సేమ్ మనకు మెయిన్ సీలో ఏ విధంగా కన్సలేషన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయిందో ఇది ఈ విధంగా కింది రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం మన పీలను చూసినట్లయితే ఇక్కడ ఈ 26,000 పీని మనం చూసినట్లయితే ఇది మన నిన్న క్లోజింగ్ ఇదంతా మనకు డౌన్లో ఏర్పడింది. మళ్ళీ ఇది 30 రూపాయల నుండి ఇది మనకు 49 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మార్కెట్ అనేది హైకి వెళ్ళింది ఇది మరి 22 రూపాయల నుంచి వెళ్ళింది. మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది, ఇది 34 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మనకు ఈ 15 డబల్ బాటం ఏర్పడింది. ఇక్కడ మనకు 22 రూపీస్ నుంచి 47కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 31 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడ దీని మీద సపోర్ట్ తీసుకొని ఇది మనకు 88 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఈ 26,100 పి ఇది 100 పి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ ఏర్పడిందో మనకు బ్రేక్ అయింది అనుకుంటాము. కాకపోతే మనం మెయిన్ సీన్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది మనకు 61 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే దాని హైని చేరుకుందో మళ్ళీ ఇది 46 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది 70 రూపాయల దాకా. తర్వాత మళ్ళీ ఇది 48 రూపాయలకు వచ్చింది. మళ్ళీ 48 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 93 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇది 66 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 161 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే ఇది బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేయాలంటే డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. ఓకేనా. ఈ విధంగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,150 పి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు ఇక్కడ ఏర్పడింది. ఇది 100 రూపాయలు ఏర్పడింది. 100 రూపాయలు ఏర్పడి 82 రూపాయల నుండి ఇది మనకు 117. ఆ తర్వాత మళ్ళీ 66 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 96 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ మనం ఎప్పుడు మనం బై చేసుకోవద్దంటే ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయ్యి ఈ విధంగా క్యాండిల్ అనేది మనకు 66 రూపీస్ ఉంది కదా, దీని కింద మనకు ఎప్పుడైతే క్యాండిల్ ఏర్పడుతుందో అప్పుడు మనం దీన్ని ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 68 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఓకే. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మొట్టమొదటిసారిగా ఇది మనకు 113. ఆ తర్వాత మళ్ళీ ఇది 124 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది సేమ్ దీని బాడీ నుంచి సపోర్ట్ 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 208 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఎందుకంటే రేపు ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 915కి కిందికి వచ్చింది. 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 91 రూపాయల నుండి మళ్ళీ 129 రూపాయలకు. మళ్ళీ ఇది 96 రూపాయల నుండి మళ్ళీ ఇది 158. మళ్ళీ ఇక్కడ 123 రూపాయల నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఓకే. చివరిగా చూసుకున్నట్లయితే మనం ఈ 26,050 పి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చివరిసారిగా. ఓకే. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే. మనకు మార్కెట్ అనేది ఈ విధంగా ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. 40 రూపీస్ నుంచి వెళ్ళి 73 రూపాయల దాకా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 32 రూపాయలకు వచ్చింది. 32 రూపాయల నుండి 50 రూపాయలకు. మళ్ళీ ఇది 33 రూపాయల నుండి మళ్ళీ ఇది 61 రూపాయకి మళ్ళీ ఇది దీని మీద ఇది 47 రూపీస్ నుంచి వెళ్ళి ఈ డైరెక్ట్ ఇది 122 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. చూసుకున్నట్లయితే
ఇప్పుడు మనం ఈ సీలను కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఈ 26,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పైకి ఏర్పడింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ డౌన్ అయింది. 36 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడాకి వచ్చింది, ఇది 54 రూపాయలకు వచ్చింది. ఇది ఈ 15 క్యాండిల్ ఇది నిన్నటి క్లోజింగ్. తర్వాత ఇది మళ్ళీ ఇది మనకు ఈ 36 రూపాయల నుండి ఇక్కడాకి వెళ్ళింది కాదు, దీన్ని బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ మూమెంటం తీసుకుంటుందో అప్పుడు మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది 71 రూపాయల నుండి ఎక్కడాకి వెళ్ళింది. ఇది మనకు 9 రూపాయల దాకా రావడం జరిగింది. ఓకేనా, ఇది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో, ఇది కన్సల్టేషన్ అయిందో, ఇది పైకి వెళ్ళదు అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,000 సి ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఓకేనా, ఈరోజు ఏర్పడి 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడాకి వచ్చింది, ఇది 136 రూపాయల నుండి ఇది 185 రూపాయలకు వచ్చింది. 185 రూపాయల నుండి ఇదంతా డౌన్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ ఇక బ్రేక్ అయిన తర్వాత ఇదంతా మనకు కన్సల్టేషన్ అయ్యి 142 రూపాయల నుండి ఇది మళ్ళీ ఇది 53 రూపాయలకు రావడం జరిగింది. ఓకే, అదే చివరిగా చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 115 రూపాయల నుండి ఎక్కడాకి వెళ్ళింది, 145 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మార్కెట్ మళ్ళీ డౌన్ అయింది కదా. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది 105 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ 108 రూపాయల నుండి ఇది మనకు మూడుసారిగా ఏర్పడిన ఇది 109 రూపాయల నుండి మళ్ళీ ఇది 135 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ సపోర్ట్ తీసుకుందో ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఇది డౌన్ ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఇది 140 రూపాయల నుంచి ఇది 36 రూపాయలకు రావడం జరిగింది. ఇది ఈరోజు ఉంది ఇది మనకు. ఓకేనా, చివరిసారిగా ఈ 26,200 ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 30 రూపాయలకు, 30 రూపాయల నుండి ఇది 58 రూపాయలకు. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ ఇది. ఓకే, 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 45 రూపాయలకు, తర్వాత ఇది కిందికి రావడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, మనము ఎప్పుడైతే మనకు మొదటగా ఏర్పడిన ఈ సపోర్ట్ మనం రెస్పెక్ట్ చేయాలి. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఇక్కడ ఇది ఈ విధంగా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే మనకు మనం ఆడి చేసుకున్న ఈ పీ దగ్గర ఆగిందనుకోండి, ఇక్కడ ఇది 26,100 ఇక్కడ మనం ఈ విధంగా ఇది సి అనేది పెరిగిన కొద్దీ పీ అనేది పడుతుంది. ఈ విధంగా పడినప్పుడు ఇక్కడ ఆగిందనుకోండి, ఇక్కడ మనం ఆ ఎంబడి అక్కడ సెల్ చేసుకోవాలంతే. ఆ తర్వాత మనం చూడాలి, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు మళ్ళీ మూమెంటం తీసుకుందంటే మళ్ళీ ఇది ఈ విధంగా పైకి వెళ్తుందని అర్థం. ఇది మనకు మొదటిసారిగా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన ఇది మనకు సెకండ్ సపోర్ట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది 40 రూపాయల నుండి చూసారా, ఇది మనకు 150, 170, 162 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఈరోజు మనం జరిగింది. రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. రేపు మార్కెట్ ఏ విధంగా చూద్దాం. ఈ విధంగా ఉన్న పిఈలు ఈరోజు ఇవి. ఓకేనా, రేపు మార్కెట్ అనేది మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. సీలు కూడా చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.